మీ బిజినెస్‌కి ఆర్ స్టార్టప్‌కి కస్టమర్స్ కావాలన్నా, లేదా లీడ్స్ కావాలన్నా మీరు మార్కెటింగ్ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి. మీది సర్వీస్ బేస్డ్ అయినా, ప్రొడక్ట్ బేస్డ్ అయినా సరే, మార్కెటింగ్ మాత్రం పక్కా చేయాలి. సరే, అసలు మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్‌ని ట్రిప్‌కి పోదామని, లేదా స్టార్టప్ స్టార్ట్ చేద్దామని చెప్తే ఒప్పుకోరు. వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళకి రిజల్ట్ చూపియాలి. చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు అని చెప్పాలి. సేమ్ యాజ్ మనం మన కస్టమర్స్‌ని కూడా కన్విన్స్ చేయాలి మన ప్రొడక్ట్ కొనడానికి. మార్కెట్‌లో ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో, మీరు స్టాండ్ ఔట్ అవ్వాలంటే మార్కెటింగ్‌కి ఒక ప్లాన్ ఉండాలి. స్ట్రాటజీ ఉండాలి. సో, మనం ఒక ప్లాన్ అండ్ పద్ధతితో చేద్దాం. ఫస్ట్ మార్కెటింగ్‌కి మనీ వేస్ట్ చేయకండి. మార్కెటింగ్ అంటే ఈ రోజుల్లో అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ప్రమోట్ చేపిస్తున్నారు. బట్ ఇది అందరికీ వర్క్ అవ్వకపోవచ్చు. నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసాను. ఒక సన్ స్క్రీన్ రికమెండ్ చేశాడు. సో, నేను కొందాం అనుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత సేమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వేరే బ్రాండ్ క్రీమ్‌ని ప్రమోట్ చేశాడు. నౌ నేను కన్‌ఫ్యూజ్ అయిపోయా విచ్ బ్రాండ్ ఈస్ రియల్ అని. ఇలాంటి ప్రమోషన్స్ అందరికి వర్క్ అవ్వవు. ఈవెన్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వాడతారు. కానీ వాళ్ళకి స్ట్రాటజీ ఉంటుంది. టార్గెట్ ఆడియన్స్, టైమింగ్, బ్రాండ్ మెసేజ్ అన్నీ సెట్ చేస్తారు. సో, మార్కెటింగ్ అంటే జస్ట్ పోస్ట్ చేయడమే కాదు. మార్కెటింగ్ అంటే ప్లాన్. ఆడియన్స్‌ని అర్థం చేసుకొని పిచ్ చేయడం. స్ట్రాటజీ లేకుండా మీరు 100 రీల్స్ పోస్ట్ చేసినా రిజల్ట్ జీరో. మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ క్వెషన్, మీ ప్రొడక్ట్‌ని కొనేదెవరు? అందరూ అని అనుకోకండి. అందరూ మన ఆడియన్స్ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. స్పెసిఫిక్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీదొక పికిల్ బిజినెస్ అనుకోండి. అంటే అందరూ తింటారు కదా పికిల్స్ అంటే అని అనుకోకండి. అది వర్క్ అవ్వదు. ఫస్ట్ ఒక స్పెసిఫిక్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయండి. లైక్ హాస్టల్ స్టూడెంట్స్, పీజీలో స్టే చేసేవాళ్ళు. వీళ్ళకి హోమ్ ఫుడ్ మిస్ అవుతుంది కదా! వీళ్ళని టార్గెట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఆడియన్స్ ఎక్కడుంటారు ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటారా? లేదా యూట్యూబ్‌లో ఉంటారా? లేదా రైల్వే స్టేషన్‌లో ఉంటారా? అండ్ ఏజ్ గ్రూప్. వాళ్ళు జెన్‌జీయా? మన ఫాదర్ జనరేషనా? మెన్నా? ఫీమేలా? ఏజ్ గ్రూప్ ఏంటి? ఇలా ఆడియన్స్ పర్సోనా క్రియేట్ చేసి మార్కెటింగ్ చేస్తే మార్కెటింగ్ అక్యురేట్‌గా చేయొచ్చు. మార్కెటింగ్ చేయకముందు క్లియర్‌లీ డిఫైన్డ్ గోల్స్. మార్కెటింగ్ అంటే రీల్స్ పోస్ట్ చేయడం కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మీ గోల్ క్లియర్‌గా ఉండాలి. సో, నువ్వు నీ బిజినెస్‌కి మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నావు? సేల్స్ కోసమా? లీడ్స్ కోసమా? లేదా అవేర్‌నెస్ కోసమా? లేదా ఏమైనా స్పెషల్ ఆఫర్ ఉంది దానికి హైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా? గోల్ లేకపోతే మార్కెటింగ్ బ్లైండ్‌గా చేసినట్టు. అలా చేస్తే మనీ వేస్ట్ అవుతుంది, రిజల్ట్ జీరో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు అవేర్‌నెస్ కోసం మార్కెటింగ్ చేస్తే రిజల్ట్ సేల్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సేల్స్ కోసం చేస్తే స్ట్రాటజీ వేరే ఉండాలి. అవేర్‌నెస్ అంటే క్యాచీ కంటెంట్, ఎమోషనల్ స్టోరీస్. లీడ్స్ అంటే ల్యాండింగ్ పేజెస్, ఫార్మ్స్, క్లిక్ ట్రిగర్స్. సేల్స్ అంటే ఆఫర్స్, అర్జెన్సీ, ట్రస్ట్ బిల్డ్ చేయడం. సో, మార్కెటింగ్ చెయ్యి. బిఫోర్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నాకు ఎగ్జాక్ట్గా ఏం కావాలి అని క్లారిటీ తెచ్చుకో. సో, ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం ఈజీ, బట్ ఆడియన్స్ మైండ్లో ప్లేస్ చేయడం దట్స్ రియల్ మార్కెటింగ్. మీరు చెప్పడం కాదు నాకు ఈ ప్రోడక్ట్ ఉంది అని, వాళ్ళకి అనిపించాలి ఈ ప్రోడక్ట్ నా కోసమే వచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వీస్ ఒక ఆన్లైన్ కోడింగ్ కోర్స్ అనుకోండి. జస్ట్ లర్న్ కోడింగ్ ఇన్ 30 days అని చెప్పడం వేస్ట్. మీరు ఎలా చెప్పాలి? బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ జీరో కోడింగ్ బ్యాక్గ్రౌండ్తో కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా కస్టమర్ పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి. ఇది ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి, సొల్యూషన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మార్కెటింగ్ అంటే కన్ఫ్యూజ్ చేయడం కాదు. క్లారిటీ ప్లస్ రిలవెన్స్ ఈక్వల్ టు కనెక్షన్. సో, మనం మార్కెటింగ్ చేస్తాం, బట్ అది ఏ ఫార్మేట్లో చేస్తున్నాం? మీరు కంటెంట్ మార్కెటింగ్ చేస్తారా? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తారా? మీమ్స్తో మార్కెటింగ్ చేస్తారా? లేదా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తారా? మార్కెటింగ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ కస్టమర్ సైకాలజీ. వాళ్ళతో ఏ ఫార్మేట్లో ఇంటరాక్ట్ అయితే మనం సేల్స్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. మన ప్రోడక్ట్ యూజ్ చేసే యూజర్స్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్ సేల్ చేస్తున్నారు అనుకోండి. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ మార్కెటింగ్ అండ్ ఎకో ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్స్ బెస్ట్. కానీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సేల్ చేస్తే రూరల్ ఏరియాస్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ పోస్టర్స్ ఎఫెక్టివ్ అవుతాయి. బిజినెస్ సక్సెస్ మార్కెటింగ్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ మార్కెటింగ్ సక్సెస్ కస్టమర్స్ని ఎలా కనెక్ట్ చేస్తుందో దానిపైన డిపెండ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒక వరల్డ్ ఫేమస్ బ్రాండ్ లైక్ కోకోకోలా అందరికీ తెలిసిన బ్రాండే, స్టిల్ యాడ్స్ చేస్తూ ఉంటుంది టీవీలో, సోషల్ మీడియాలో, హోర్డింగ్స్లో, ఎవ్రీవేర్. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందా? అంటే అందరికీ తెలిసిన బ్రాండే కదా, మరి ఎందుకు ల్యాక్స్ ఆఫ్ మనీ అడ్వర్టైజింగ్కి స్పెండ్ చేస్తున్నారు? ఆన్సర్ సింపుల్. మార్కెటింగ్లో ఒక పవర్ఫుల్ రూల్ ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ విజిబుల్, యు ఆర్ ఇన్విజిబుల్. మార్కెట్లో ఉన్నారంటే మాత్రమే కస్టమర్స్ గుర్తుపెట్టుకుంటారు. మైండ్లో బ్రాండ్ అలైవ్ ఉండాలి.
లేకపోతే మన ప్లేస్ వేరే బ్రాండ్స్ ఆక్యుపై చేస్తారు. కస్టమర్స్కి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒక్క సెకండ్లో మన బ్రాండ్ మర్చిపోతారు. మార్కెటింగ్ అంటే బ్రాండ్ని డైలీ మైండ్ రిఫ్రెష్ చేయడం, ట్రస్ట్ బిల్డ్ చేయడం, బ్రాండ్ వాల్యూ మెయింటైన్ చేయడం. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో నేను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. వైరల్ మార్కెటింగ్కి బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. పీపుల్ ప్రోడక్ట్ని కాదు, ఫీలింగ్స్ని కొంటారు. మార్కెటింగ్ అంటే జస్ట్ ఫ్యూచర్స్ చెప్పడం కాదు. మన యాడ్స్, మన కంటెంట్, మన మెసేజ్ వాళ్ళలో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. నవ్వించడమైనా సరే, ఇన్స్పైర్ చేయడమైనా సరే, లేకపోతే ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయడం అయినా సరే, ఫీలింగ్ జనరేట్ అయితే మార్కెటింగ్ సక్సెస్ అవుతుంది. సింపుల్ ఫ్యాక్ట్స్. ఫ్యూచర్స్ మాత్రమే చెప్తే అది బోరింగ్ అవుతుంది. సో మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్ అమ్మడం మాత్రమే కాదు, ఫీలింగ్ అమ్మడం, మెమొరీ క్రియేట్ చేయడం, కనెక్షన్ బిల్డ్ చేయడం. దీనివల్ల బ్రాండ్ పేరు మనం చూసిన ప్రతిసారి మనకు గుర్తొస్తుంది. ఎప్పుడైనా ఒక యాడ్ చూసి ఎమోషనల్ అయ్యారా లేదా కనెక్ట్ అయ్యారా? ఆ బ్రాండ్ ఏంటో కామెంట్